కుబేరుడనే యువకునికి అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి. కానీ ఆరోగ్యం లేదు. తన ఆరోగ్యం చక్కబడడానికి ఎన్నో మందులు సేవించాడు. కానీ లాభం కలగలేదు. అందుచేత అతను ఎప్పుడూ దిగాలుగా ఉండేవాడు. కుబేరుడికి మిత్రుడు చెరకుడనేవాడు ఏదో పని మీద వచ్చి కుబేరుడి ఇంట బస చేశాడు. అతడు తన మిత్రుడు అనారోగ్యం గురించి వివరించాడు. అతడు పెద్ద ఘనవైద్యుడు కాకపోయినా గృహవైద్యం తెలిసినవాడు. అతను కుబేరుని తనకు తెలిసిన మేరకు పరీక్షించాడు. అతనికి శరీరంలో ఏ దోషం లేదని తెలుసుకున్నాడు. చెరకుడు కుబేరుడి దినచర్య గురించి ప్రశ్నించాడు. కుబేరుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని పలహారం చేస్తాడు. తర్వాత కొంతసేపు తమ ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాడు. మధ్యాహ్నం పళ్ళరసం తీసుకుంటాడు. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని భోజనం చేస్తాడు. భోజనం చేసి నిద్రపోతాడు. నిద్ర అయ్యాక తమ వ్యవహారాలు చూసే ఉద్యోగుల మీద అజమాయిషీ చేసి తన తండ్రితో సొంత వ్యవహారాల గురించి చర్చిస్తాడు. రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు పళ్ళరసం తాగుతాడు. కుబేరుడు ఈ వివరాలన్నీ చెరకుడితో చెప్పాడు. చెరకుడితో ఇలా అన్నాడు, నన్నేదైనా భయంకరమైన వ్యాధి పట్టుకుందా? అది మందులకు లొంగేది కాదా? పళ్ళరసం నోటికి బాగుండదా? భోజనం హితవు కాదా? నా జీవితం ఇలా గడిచిపోవలసిందేనా అని నిరుత్సాహంగా అన్నాడు. చెరకుడు నవ్వి, నిరుత్సాహపడకు. నీకు ఔషధాలతో పాటు గాలి మార్పు కూడా అవసరం. 1 మాసం పాటు మా ఊరికి వచ్చి ఉండు. నీ ఆరోగ్యం బాగుపడుతుంది. నాకు నమ్మకం ఉంది అన్నాడు. కుబేరుడి తండ్రి అనుమతితో చెరకుడు ఊరికి వెళ్ళాడు. ఆ గ్రామంలో సుసంపన్నమైన కళాప్రియులు. అందుచేత అక్కడ నిత్యం వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఆ కార్యక్రమాలను అమిత ఆనందంతో చూసేవాడు. అందుచేత అతను రోజు సాయంత్రం కోసం ఆత్రంగా ఎదురు చూడసాగాడు. అతనిలో కొత్త ఉత్సాహం చూసి చెరకుడు, మా ఊరి గాలి నీకు పట్టినట్టుంది. నీలో ముందులేని ఉత్సాహం కనబడుతుంది. నిన్న రాత్రి నాకు ఒక గోసాయి కనిపించాడు. అతనికి నీ జబ్బు గురించి చెప్పాను. అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉందని, దాన్ని వాడేవారే స్వయంగా పీకాలని, ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్దాం అన్నాడు. సాయంత్రానికల్లా తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు. ఎందుకు రాలేం? ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చెరకుడు. మిత్రులిద్దరూ అడవిలో కాలిబాటన ప్రయాణిస్తూ ఉన్నారు. చెరకుడు చకచకా నడుస్తూ ఉన్నాడు. కానీ కుబేరుడు నడవలేక మధ్య మధ్యలో ఆగిపోతూ ఉన్నాడు. నా వయసు వాడివే కదా, నాతో పాటు నడవలేకపోవడమేమిటి అన్నాడు చెరకుడు. నా ఆరోగ్యం సరిగ్గా ఉంటే నేను నడుదును అన్నాడు కుబేరుడు. నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాం. త్వరగా పోకపోతే తిరిగి రాలేం అన్నాడు చెరకుడు. ఆ మాటలు వినేసరికి కుబేరుడు పట్టుదలగా చెరకుడి వెంట నడిచాడు. ఇద్దరు చాలా దూరం నడిచాక చెరకుడు ఒక మొక్కను చూపించి, ఇదే ఆ మూలిక, నీ చేత్తో పెకిలించు అన్నాడు. కుబేరుడు ఆ మొక్కను రెండు చేతులా పట్టుకొని పెకిలించాడు. వేర్లతో సహా వచ్చింది. దాన్ని సమీపంలో ఉన్న కొలనులో శుభ్రంగా కడిగాడు. చెరకుడు దాని వేర్లను కుబేరునికి చేత తినిపించాడు. మనం ఇక వెళ్దాం అన్నాడు. తాము వచ్చిన దారి దూరమంతా తలుచుకుని కుబేరుని గుండెల్లో రాయి పడినంత పనైంది. పైగా అతనికి ఆకలిగా ఉంది. మిత్రమా, నాకు ఆకలికి మండిపోతుంది. అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నాను. తినడానికి ఏమైనా కావాలి అన్నాడు కుబేరుడు నీరసంగా. ఇప్పుడే ఔషధం పనిచేస్తున్నదన్నమాట. ఈ సంగతి తెలిస్తే వెంట తినడానికి ఏదైనా తెచ్చుకునేవాణ్ణి కదా. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. దగ్గరలో ఒక కోయగూడెం ఉంది. అక్కడికి తినడానికి ఏదైనా దొరుకుతుంది అన్నాడు చెరకుడు. కోయగూడెం అంత దగ్గరలో ఏమీ లేదు. అయినా గత్యంతరం లేక కుబేరుడు అక్కడిదాకా నడిచాడు. కోయదొర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురు బియ్యం వడ్డించి పెట్టాడు. ఆకలి కరకర ఆడుతుండడంతో తాను ఏమి తింటున్నానో తెలియకుండానే కుబేరుడు ఆవురావురుమంటూ తినేశాడు. భోజనమయ్యాక ఇద్దరు మిత్రులు నిద్రపోయారు. కోయదొర వాళ్లకు పడకలు ఏర్పాటు చేశాడు. వాళ్ళు నిద్రలేచేసరికి సాయంకాలం కావస్తుంది. ఇద్దరు ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు, నీ మందు అద్భుతం. నాకు మంచి నిద్ర పట్టింది. ఒళ్ళు చాలా సుఖంగా ఉంది అని చెరకునితో అన్నాడు.
ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. మరునాడు చెరకుడు అతనితో, నీ ఆరోగ్యం చక్కబడింది కనుక అసలు విషయం చెప్తున్నాను. ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మార్గం లేదు. నిద్ర పట్టకపోవడానికి శరీర శ్రమ తప్ప మరో మార్గం లేదు. మనసు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం. ముందే ఈ మాట చెప్తే నువ్వు నమ్మవని మందు పేరు చెప్పి నిన్నిలా తీసుకువచ్చాను. ఇక మందు ఇక ముందు ఆకలి వేస్తే గాని తినకు. శరీర వ్యాయామం కొంత అయినా చెయ్యు అన్నాడు కుబేరుడు ముందు ఆశ్చర్యపడిన తర్వాత నిజం గ్రహించాడు. తన ఊరికి తిరిగిపోయాడు. చెరకుడు సలహా అమలు చేస్తూ వచ్చాడు. తన గ్రామంలో అతనే వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు. అలా కుబేరుడు ఆరోగ్యవంతుడయ్యాడు.